బీసీ ఏదైతుందో నినాదం తీస్తున్నారు. జైలుకి వెళ్ళి బయటకు వచ్చినప్పుడు ఏం చెప్పింది? భారత జాగృతి తరఫున దేశమంతా ఉద్యమిస్తా అని చెప్పింది. ఇది అంతం కాదు ఆరంభం అని చెప్పింది. తల్లి ఏంది ఆ పని చేయక ఏదైతుందో ఈ బీసీ నినాదం పట్టావు. మీ అప్పుడు 32 నుంచి 23% చేశారు. మీ క్యాబినెట్లో కానీ కార్పొరేషన్లో కానీ జిల్లా పార్టీ అధ్యక్షులో కానీ ఎంతమంది బీసీలకు ఇచ్చారమ్మా? మీరు 2014లో దేశంలో ఎక్కడ లేనంత ప్రతి ఇంటికి, అంటే సింగపూర్లో ఉన్నాడు, దుబాయ్లో ఉన్నాడు, అమెరికాలో ఉన్నాడు, ఆ రోజు నమోదు చేసుకోకపోతే వివరాలు మమ్మల్ని ఈ తెలంగాణ కింద గుర్తింపబడమన్నంత ప్రచారం ఇస్తే ఉరుగుల పరుగుల మీద స్పెషల్ ఫ్లైట్లు వేసుకొని వచ్చిన వాళ్ళు. అటువంటిది దాంట్లో ఎంతమంది బీసీలు ఎంతమంది ఎస్సీ ఎస్టీ వివరాలు వచ్చినా మీరు ఇప్పటి వరకు దాన్ని 9.5 సంవత్సరాల అధికారం ఉన్నారు. ఈరోజు అధికారం పోయిన తర్వాత దళితులు ముఖ్యమంత్రులను చేయలే, ఓకే. దళితులు 18%, 6 ఎస్టీ, 24%. క్యాబినెట్లు ఎంతమంది అమ్మా? ఒక దళితుడు, ఒక గిరిజనుడు మాత్రమే. మహిళ అంటున్నారు, ఇలా మహిళా పర్సంటేజ్ కోసం పోరాటం అంటున్నారు. మొదటి క్యాబినెట్లో 2014 నుంచి 2018 వరకు క్యాబినెట్లో ఎవరు మహిళ లేరు. రెండోసారి 1.5 ఇయర్ తర్వాత ఎవరు ఇద్దరు మహిళా మంత్రులైనంటే ఇద్దరు ఆయారాం గాయారాములు. ఒకరు సబిత గారు, ఇంకో ఆమె మన వరంగల్ ఉంది కదా లేడీ ఎమ్మెల్సీ టీడీపీ నుంచి, ఈమె కాంగ్రెస్ నుంచి. అంటే మీరు ఉన్నప్పుడు ఏదైతుందో అధికారము వెల్మా, నేను వెల్మని అనుకోండి, 4గురికి ప్రాతినిధ్యం ఇచ్చారు. 4గురికి, 18 మందిలో 4గురికి పర్సంటేజ్ ఎంతమ్మా? మరి ఇలా 52% బీసీ అంటున్నావు. అప్పుడు ఏమైంది? మహిళలు 53% ఉన్నది, ఏమైంది? దళితులు ఏదైతుందో ఎమ్మెల్యేలు ఎలక్ట్ అయ్యి 18%, 6% ట్రైబల్ అయింది. వాళ్ళకు ప్రాతినిధ్యం ఇవ్వలే. ఒకే దళితుడు, ఒకే ట్రైబల్, 2 క్యాబినెట్లు అంతే. మొదటిసారి మాదిగ తెగకి ఇచ్చారు, రెండోసారి మన కొప్పలీశ్వర్ మాలకి ఇచ్చారు, బట్ మాదిగకి ఇవ్వలే. ట్రైబల్లో లంబాడకి ఇచ్చారు, గోండుకి ఇవ్వలే. సో ఇటువంటి పరిస్థితి మీరు ఏదైతుందో దయ్యాలు వేదాలు వాళ్ళు ఇచ్చినట్టు. అమ్మా దయచేసి ఈరోజు సావిత్రిబాయి పూలే జయంతి నాడు ధర్నా లేదమ్మా. ఎవరైనా ధర్నా చేస్తారమ్మా? ఆమె చేసిన సంస్కరణల గురించి స్మరించుకోవాలి. ఈరోజు బీసీ రిజర్వేషన్ కోసం నువ్వు ధర్నా చేస్తున్నావు. సిగ్గుండాలా? అయితే నిన్న చేయనుండే, అయితే రేపు చేయి, ఇంకెప్పుడైనా చేయి. కానీ ఈరోజు జయంతి కార్యక్రమాలు చేసి వాళ్ళు చేసిన ఆ వాళ్ళిద్దరు భార్యాభర్తలు చేసిన సేవలను గుర్తించుకుంటానికి కోసం ఏదైతుందో స్మరించుకుంటానికి జయంతి కార్యక్రమాలు చేయాలి తప్పితే ధర్నా చేయడం ఏదైతుందో ఇది అవివేకము. పోటీ నడుస్తుందమ్మా. జాతకం ఏదైతుందో నాకు తెలిసిన ప్రకారం నీకు ఒక జాతకుడు దొరికింది లేటెస్ట్గా జైలుకి వెళ్ళి వచ్చినాక. నువ్వు ముఖ్యమంత్రి అవుతావని చెప్పిండట. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు జైలుకు పోయి ముఖ్యమంత్రి అయింది, చంద్రబాబు గారు అయింది, తర్వాత ఇంకో రోజు జైలుకు పోయి అయింది కదా మన ముఖ్యమంత్రి 3వ ఆయన ఎవరు? జగన్, మన రేవంత్ రెడ్డి గారు. నేను కూడా ముఖ్యమంత్రి అవుతా అని అన్నకు పోటీగా మొన్న అసెంబ్లీలో బావా బొమ్మర్దులు. ఈరోజు ఏ ఒక్క బీసీ నాయకుడు లేడండి. అవకాశం వాళ్ళకి ఇవ్వాలి కదా. మీరైతే ఫ్లోర్ లీడర్ కాదు కదా. ఫ్లోర్ లీడర్ వాళ్ళు కేసీఆర్ గారు రాలి, బలహీన వర్గాలకి ఇవ్వు. యాదవ్ గారు ఉన్నారు, కౌన్సిల్లో మత్స్యనాచారి ఉన్నాడు, ఏక్ బీసీలు మన తర్వాత ఎస్టీలు ఎస్సీలు ఉన్నారు. వాళ్ళకెందుకు? కౌన్సిల్ ఆమె మాట్లాడుతుంది, ఇక్కడనేమో వాళ్ళ అన్న ఉన్న వాళ్ళ బావ మాట్లాడుతున్నాడు. అంటే మీరేనా? అధికారం ఉన్నప్పుడు మీరే, అధికారం లేనప్పుడు కూడా కనీసం లీడర్షిప్ని ఎలివేట్ చేయవలసిన అవసరం ఉందా లేదా అని మీ ద్వారా నేను కవితమ్మని అడుగుతున్నాను.